ఉద్యోగుల ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఈజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఉద్యోగుల సమస్యలు 6 నెలల్లోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ చెల్లించకపోవడం దారుణమన్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. నేడు రాష్ట్ర టీఈజేఏసీ 15 లక్షల ఉద్యోగుల ప్రధానమైన న్యాయమైన డిమాండ్ల కోసం నిరసన కార్యక్రమానికి లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ నిరసన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. దీనిలో భాగంగా టీఈజేఏసీ ఆదిలాబాద్ శాఖలోని అన్ని 162 సంఘాలు పాల్గొనడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్లైన కేంద్ర ప్రభుత్వం ప్రతి టైంకు డిఏ విడుదల చేస్తుంది. సంవత్సరాల తరబడి డిఏ రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో పెండింగ్లో ఉంటుంది. ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చిందో రెండో డిమాండ్ ఓపీఎస్ పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే దాన్ని పక్క పెట్టడం జరిగింది. ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ని హెల్త్ ట్రీట్మెంట్ గురించి అని ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ప్రధానమైన డిమాండ్గా ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఇండ్ల తరబడి వాళ్ళ యొక్క పెండింగ్ బిల్స్, అదేవిధంగా సర్వీస్లో ఉన్న ఉద్యోగస్తులే కూడా బకాయిలు అన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి ఏకకాలంలోనే విడుదల చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్లతో ఈరోజు మరియు ఏదైతే రెండో పిఆర్సీ ఉన్నదో అది వెంటనే జూన్ 2 లోపల అమలు చేయాలని చెప్పి ముక్త కంఠంతో జేఏసీలో ఉన్న ప్రధాన భాగస్వామ్య పక్షాలైన టీచర్ సంఘాలు కానీ, రిటైర్డ్ సంఘాలు కానీ, ఎన్జిఓ సంఘాలు కానీ, టీజీఓ సంఘాలు కానీ అన్ని ఏకతాటిపై వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మండల కేంద్రాల్లో కానీ, డివిజనల్ కేంద్రాల్లో కానీ మా జేఏసీ భాగస్వామ్య పక్షాలు అన్నీ కూడా కలిసి అక్కడ కూడా తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటి అడుగు మాత్రమే మా కార్యాచరణకు. మా ప్రధానమైన డిమాండ్లను సాధించుకునే వరకు అందరం ఏకతాటిపై ఉండి పోరాటం చేస్తామని టీఈజేఏసీ తరఫున తెలియపరుస్తున్నాం.